నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సంధ్య. ఈరోజు మన గార్డెన్లో కొన్ని ప్లాంట్స్ అయితే వచ్చాయండి కొత్తగా, ఇంకా ఫ్లవర్స్ కూడా వచ్చాయి. అవి మీతో షేర్ చేసుకుంటా. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ గార్డెన్ నుంచి నేనైతే కొన్ని మొక్కలు అయితే తీసుకొచ్చాను, అవి కూడా చూపిస్తాను మీకు. తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. మన గార్డెన్లో మార్నింగ్ వాటరింగ్ అయితే చేశానండి. మొక్కలకి మంచిగా ఉన్నాయి, అసలు మంచి గ్రీనరీలా ఉన్నాయి. సమ్మర్లో అయినా కూడా మంచిగానే ఉన్నాయి బాల్కనీలో పెట్టడం వలన. ఇంకా రోజెస్ కూడా మళ్ళీ వచ్చాయండి, బాగా కట్ చేసాం కదా ఇంతకుముందు ఫ్లవర్స్ వచ్చాక. ఆయన కూడా ఇప్పుడు మంచిగా మళ్ళీ మొగ్గలు వచ్చి ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మంచి కలర్ ఉంది కదా ఈ మొక్కకైతే. ఇంకా ఇంతకుముందు మనం ఎల్లో వాటర్ మిలన్ అని చెప్పాను కదా, వాటర్ మిలన్ నార్మల్గా గ్రీన్లో ఇప్పుడు మనం చూసేలా వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ చిన్న వాటర్ మిలన్ చూసి అయితే. ఇంకా బెండ మొక్కలకి ఇంత చిన్న మొక్కలకి కాయలు వచ్చేస్తున్నాయి. ఈ భలే ఉంది కదా వాటర్ మిలన్, చిన్నదైనా కూడా. ఈ పెద్దదైతే చూడాలి. ఇది స్పైడర్ లిల్లీ అండి. ఇది ఓన్లీ సమ్మర్ సీజన్లో వస్తుంది ఈ మొక్క అయితే. వైట్ కలర్లో ఇంకా 2-3 వెరైటీస్ ఉంటాయి. నా దగ్గర అయితే వైటే ఉంది. నేను ఒకే ఒక మొక్క పెట్టాను, దాని చుట్టూ చూడండి ఒక 3-4 మొక్కలు అయితే వచ్చాయి. వాటిని విడివిడిగా పెడదామని ఇలా తీసేసానండి కుండీ నుంచి. ఇది చేంజ్ చేయాలి ఇప్పుడైతే. చాలా మొక్కలే ఉన్నాయండి అలా, అవన్నీ చేంజ్ చేయాలి ఒకరోజు అయితే. ఇంకా వంకాయలు కూడా ఉన్నాయి, మంచిగా తెల్ల వంకాయలు, టేస్ట్ కూడా బాగానే ఉంటుందండి. ఈ చిక్కుడు చూడండి, చిక్కుడుకాయలు వచ్చేస్తున్నాయి. ఇది సీజన్ కాదు, కాకపోతే వస్తున్నాయి మంచిగానే. కానీ పువ్వులు కొన్ని రాలిపోతున్నాయండి. ఒక్కదానికి ఎక్కువ ఫ్లవర్స్ వచ్చినా కూడా ఒకటే కాయ వస్తుంది. ఇవైతే చెర్రీ టమాటా అండి. ఈ ఎండ వల్ల మొత్తం పాలిపోయినట్టుగా అయిపోతుందండి. ఈ జేడ్ ప్లాంట్ ఇంతకుముందు మీకు చూపించాను కదా, ఇలా గృహలా చేద్దాము అనేసి. అది బాగానే ఇప్పుడు బాగా వచ్చిందండి గ్రోత్ అయితే. ఇంకొంచెం వస్తే మంచిగా గృహలానే అనిపిస్తుంది. అప్పుడు మనం ఏదైనా మంచిగా ఇక్కడ దేవుడి విగ్రహం పెట్టుకుంటే చాలా అందంగా అనిపిస్తుంది. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ గార్డెన్లో ఉండి, ఇవి తెలుసు కదా బెల్లగన్నేరు మొక్కలు. ఇది వైట్ ఉంది మన దగ్గర, కానీ ఈ కలర్ లేదు, అందుకని తీసుకెళ్దామని వచ్చాను. ఇంకా ఈ సింగిల్ ప్యాటర్న్ కూడా లేదండి శంఖం పువ్వులది. ఈ మొక్క తెలుసా ఎవరికైనా, మంచి ఎయిర్ ప్యూరిఫై అవుతుందండి ఈ మొక్క అయితే. అరికా ప్లమ్ అంటారు ఈ మొక్కనైతే. ఇంకా కరివేపాకు కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఒకే మొక్క కింద చాలా సీడ్స్ అయితే పడి చాలా ఎక్కువ మొక్కలు అయితే వచ్చాయండి. రూట్స్ ద్వారా కూడా ఈ మొక్కలు కూడా వచ్చేస్తాయండి. ఇవైతే నేను తీసుకొచ్చానండి తన దగ్గర నుంచి. ఇంకా తను పసుపు విత్తనాలు కూడా ఇచ్చారు. ఇవైతే 2 మొక్కలు ఇంతకుముందు కూడా తీసుకొచ్చాను, అవి బతికాయి. ఇదైతే ఒక కొమ్మని తెచ్చానండి. ఒక కొమ్మ వేసినా కూడా బతికేస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది తోటకూర విత్తనాలు, ఒక చిన్న కొమ్మ తెచ్చాను, ఇంతకుముందు తీసుకొచ్చానని ఇప్పుడు ఒకటే తీసుకొచ్చా. ఇంకా కరివేపాకు మొక్క కూడా తెచ్చాను. ఈ మొక్క నేమ్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇది చాలా అందంగా ఉంటుంది కదా చిన్న హ్యాంగింగ్లో పెట్టుకుంటే. పసుపు విత్తనాలు అని చెప్పాను కదా, ఇవి చూడండి మొలకలు అయితే వచ్చాయి. ఇప్పుడు సీజన్ కదా, ఇంకా వేసేయాలి. జూన్లో వేద్దామని